వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. కేటీఆర్ అరెస్ట్ మరొకసారి ఈ వార్త సోషల్ మీడియాలో కావచ్చు చాలా వైరల్గా మారుతున్న పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఏంటో మనందరికీ తెలిసిందే. సో అయినప్పటికీ కూడా మరొకసారి కేటీఆర్ అరెస్ట్ ఎందుకు అవుతారనే అంశంలో ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో మాజీ మంత్రి అలాగే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ను ఇప్పటికే ఏసీబీ విచారించింది. దీంట్లో గవర్నర్ పర్మిషన్ తీసుకున్న ఏసీబీ తాజాగా మరొకసారి కూడా కేటీఆర్ అరెస్ట్కు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న అరవింద్ కుమార్ను కూడా ఇప్పుడు కేంద్రం అనుమతి ఇచ్చింది ప్రాసిక్యూషన్కు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత ఏడాదిన్నరగా కూడా ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్ అరెస్ట్ తప్పదంటూ కూడా కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రితో పాటు అందరూ చెప్తున్న నేపథ్యంలో కేటీఆర్ నిజంగానే ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో A1గా ఉన్న కేటీఆర్, అదే క్రమంలో A2గా ఉన్న అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆఫీసరు. మరి ఆయన ప్రాసిక్యూషన్కు అనుమతి రావడంతో మొత్తానికి ఆయన విచారణ తర్వాత ఏసీబీ ఖచ్చితంగా ఛార్జ్షీటు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. దాంట్లో మరి ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ చెప్తున్నారు. దాంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు. డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి ఆ డబ్బులు కూడా ఆ యొక్క ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించిన సంస్థకు మరి అకౌంట్లోకి బదిలీ చేశాము, ఎక్కడా కూడా రూపాయి అవినీతి జరగలేదని చెప్తున్న నేపథ్యంలో అలా చేయడము ఒక రాష్ట్ర మంత్రిగా కేబినెట్ ఆమోదం లేకుండా చేశారు. అదే క్రమంలో ఇది ఆర్బీఐ నిబంధనలు కూడా విరుద్ధమని మరి కాంగ్రెస్ వాదిస్తుంది. అదే క్రమంలో దీనిపై గత ఏడాదిన్నర కూడా విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరి ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న అరవింద్ కుమార్ను విచారించాలంటే ఖచ్చితంగా కేంద్ర హోంశాఖకు సంబంధించి అనుమతి కావాల్సి ఉండే. ఈ నేపథ్యంలోనే ఒకవైపు గవర్నర్ అనుమతి కోసం కేటీఆర్ ప్రాసిక్యూషన్ పూర్తయిపోయింది. అదే క్రమంలో మరొకసారి కూడా ఏసీబీ కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి కావాలంటూ కోరిన నేపథ్యంలో అనుమతి కూడా మంజూరైంది కనుక ఇప్పుడు అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ తర్వాత ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేసే పరిస్థితి ఉంటుంది. దాంట్లో 54 కోట్ల రూపాయలు మరి విదేశీ సంస్థలకు చెల్లించిన నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అదే క్రమంలో కేటీఆర్ కూడా తప్పు చేస్తే నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఇది లొట్టపీస్ కేసు, దీంట్లో నన్ను అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా నన్ను బదనాం చేస్తుందని చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటూ కూడా ఆయన బహిరంగంగానే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అదే క్రమంలో రేవంత్ రెడ్డి సీఎం కూడా సవాల్ విసిరిన నేపథ్యంలో ఈ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే A1గా ఉన్న కేటీఆర్ను మరొక ఇద్దరిని కూడా కీలక వ్యక్తులను కూడా విచారించారు. దాంట్లో ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించిన సంస్థకు సంబంధించిన వ్యక్తులను కూడా విచారించిన పరిస్థితి. ఇక మిగిలింది ఏకైక వ్యక్తి అరవింద్ కుమార్ ఐఏఎస్. ఆయన విచారణ కూడా అనుమతి కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన నేపథ్యంలో ఏసీబీ విచారణకు ఆయన హాజరయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ విచారణలో ఆయన ఏం చెప్తారు, దాంట్లో కేటీఆర్ని బాధ్యులు చేస్తారా, దాంట్లో ఆయన అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు కనుక ఆయన కూడా తాను బాధ్యుడని చెప్తారా? ఈ విచారణ పూర్తయిన తర్వాత అరవింద్ కుమార్తో పాటు మరి కేటీఆర్ పై కూడా అదే క్రమంలో మరొక ఇద్దరు వ్యక్తులపై కూడా మరి ఛార్జ్షీట్ వేసిన తర్వాత నలుగురిని బాధ్యులుగా చేస్తారా, దీంట్లో కేవలం కేటీఆర్ మాత్రమే అరెస్ట్ చేస్తారనే సస్పెన్స్ కొనసాగుతున్న పరిస్థితి.